రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే జనగామ జిల్లాలో మాత్రము బీఆర్ఎస్ జెండా మరోసారి ఎగరవేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం అక్కడ గెలవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇంకో 2 సంవత్సరాలు ఉండి కావచ్చు, నాకు తెలిసి ఇంకో 2 సంవత్సరాలే, 2 సంవత్సరాల భవిష్యత్తును కాల రాసేసింది జనగామ నియోజకవర్గం. ఆ జనగామ నియోజకవర్గం పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన యొక్క అభివృద్ధి పనులకు, ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలకు, ఆయన ప్రజల్ని పట్టించుకునే విధానం పరంగా, లేకుంటే ప్రజల సమస్యలు తీర్చే విధానం పరంగా ప్రజలు మళ్ళొకసారి బీఆర్ఎస్కి పట్టం కట్టారు. ఇక్కడ ఏ జెండా లేదు, ఈ అడ్డా మొత్తం బీఆర్ఎస్ అడ్డానే, ఇది పల్లా రాజేశ్వర రెడ్డి గడ్డానే అనుకుంటూ ప్రజలు మరోసారి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే గ్రౌండ్ నుంచి చినిగిపోయిందని చెప్పుకోవాలి. గ్రౌండ్ నుంచే చినిగిపోయింది జనగామ నుంచి. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మరోసారి నిలబడితే గెలిచే ప్రసక్తి అక్కడ లేదు. సీతక్క నియోజకవర్గంలో సేమ్ టు సేమ్ యాజ్ ఇది అలానే, వర్ధనవరం నియోజకవర్గంలో అది కూడా అట్లనే, పాలకుర్తి యశస్విని రెడ్డి నియోజకవర్గం కూడా అక్కడ కూడా క్లీన్ స్వీప్ అయిపోయే కార్యక్రమాలు కూడా ఉంది. యాజ్ ఇట్ గా పల్లా రాజేశ్వర రెడ్డి నియోజకవర్గంలో చూసుకుంటే జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా. పంచాయతీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్ గ్రామ పంచాయతీలు 78, బీఆర్ఎస్ కి 40 స్థానాలు, కాంగ్రెస్ 31, బీజేపీకి 4, స్వతంత్ర అభ్యర్థులు 4. మండలాల వారీగా ఫలితాలు మీరు చూడొచ్చు. జనగామ మండలం గ్రామ పంచాయతీలు 21 ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థులు 11 మంది, కాంగ్రెస్ 7, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 1. ఈ బచ్చనపేట మండలము గ్రామ పంచాయతీలు మొత్తం 26 ఉంటే బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 1. నర్మెట్ట మండలం కాడికి వస్తే గ్రామ పంచాయతీలు 19 గ్రామ పంచాయతీలు ఉంటే బీఆర్ఎస్ 10 వచ్చింది, కాంగ్రెస్ 9, బీజేపీ 0, స్వతంత్ర అభ్యర్థులు 0. బీజేపీ పోతూ శూన్యమైపోతుంది. బీజేపీ పోతూ శూన్యం అయిపోతుంది. ఇంకా మాటలు మాట్లాడతారు, కోటలు దాటలేగా. ఇక్కడ చూసుకోవచ్చు. తరిగొప్పుల మండలం గ్రామ పంచాయతీలు 12, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 7, బీజేపీ 0, స్వతంత్రులు 2 అభ్యర్థులు వచ్చిలు. ఇక చెర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దులిమెట్ట మండలాల్లో ఇంకా జరగాల్సి ఉన్న 3వ విడత ఎన్నికలు ఉన్నాయి. నిజానికి చెప్పుకోవాలంటే మిత్రులారా, పల్లా రాజేశ్వర రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేశారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ స్థానాలు ఎన్నికలు వచ్చినా అక్కడ మరోసారి బీఆర్ఎస్ ఓన్లీ పల్లా రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా అక్కడ జనగామ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే గన్ షాట్ గా బీఆర్ఎస్ 119 స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఎందుకంటారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన గెలుచుకోవడానికి మీకు డౌట్ అనిపించచ్చు. ఆయన నియోజకవర్గంలో ఆయనకే దిక్కులేదు, ఆయన నియోజకవర్గంలో ఆయనకే సీటు సిరిగిపోయింది. మిగతా వాళ్ళ మంత్రులు ఉన్నారు, వాళ్ళని గెలవరాని డౌట్ మీకు రావచ్చు. వాళ్ళ సీట్లు కూడా ఎప్పుడో జరిగిపోయినాయి. ఏ ఒక్కరు లేరు ఇప్పుడు. ఓన్లీ హవా ఊర్లలో కానీ సిటీలలో కానీ ఉన్న హవా మొత్తం బీఆర్ఎస్ ఒకటే. ఎందుకు బీఆర్ఎస్ ఒకటి అంటే ప్రజల సమస్యల పరంగా, ప్రజలకు ఇచ్చే హామీల పరంగా, ప్రజల్ని ఆశపెట్టి మోసం చేసే కార్యక్రమాలు బీఆర్ఎస్ దగ్గర ఉండదు. వాళ్ళు ప్రచారం చేసేది తక్కువ, చేసేది ఎక్కువ. ప్రచారం తక్కువ, అభివృద్ధి ఎక్కువ. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. కొండంత రాగం తీసి వీళ్ళు లాస్ట్కి ఓ రాగం తీస్తారు, ఓ రాగం వీళ్ళు తీస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది చెప్పుకోరు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయని దాన్ని కూడా చెప్తా ఉంటారు. అతిశయోక్తి ఉపయోగించి ఆకాశాల్లో మేడలు కట్టే వ్యవహారాలు, ఆకాశాల్లో బంగ్లాలు కట్టే వ్యవహారాలు, మేఘాల మధ్యలో స్విమ్మింగ్ పూల్ కట్టే రకాలు వీళ్ళు. ఇంకొన్ని సంవత్సరాలు అయితే మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈసారి మీకు చంద్రమండలంలో 2 గుంటలు కొనిపిస్తానని కూడా చెప్పుడు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అట్లనే చెప్తుంది కదా. రాబోయే రోజుల్లో కూడా చంద్రమండలం పైన ఇప్పిస్తారు వీళ్ళు. ఒకరోజు పోతారు, మళ్ళీ ఓ మెస్సీనో రొనాల్డోనో తీసుకుపోయి ఆడో 2 గజాల ఫుట్బాల్ ఆడుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే జల్సా సరదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. రకరకాల క్రైమ్ రేట్లు బీభత్సంగా పెరిగిపోతా ఉన్నాయి. దొంగతనాలు, దౌర్జన్యాలు, స్మగ్లింగ్, ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. అంత ఘోరంగా ఈ యొక్క కాంగ్రెస్ గ్రాఫ్ అనేది పడిపోయింది, మొత్తం పడిపోయింది. కాంగ్రెస్ ఫ్రాగ్ గుండు 0, క్లీన్ స్వైప్ అయిపోయింది ఎక్కడ చూసినా కూడా. మళ్ళీ గెలిచిన అభ్యర్థులు ఊకుంటున్నారా అంటే ఊకొని పరిస్థితి. ఒక్కొక్కరు గూండాలు సినిమాల్లో మీరు చూస్తుంటారు, విలన్లని, రౌడీగాళ్ళు, గూండాలు, వాళ్ళని మించి యాక్టివిటీస్ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరే ఉంది. మోస్ట్లీ అందరికీ చెప్తాను, కొందరు ఎవరైతే గూండాగిరి చేస్తా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అంకితం అని చెప్తా. అందులోనూ జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి భవిష్యత్తు లేదని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అని గుద్ది చెప్పేసిర్రాడ. ఒకటే దెబ్బకి మొత్తం గుద్ది చెప్పేసిర్రు. గ్రౌండ్ మొత్తం బీఆర్ఎస్ అడ్డానే అన్నట్టుగా తేల్చి పడేసిర్రు, ఎవరు ఊహించని విధంగా. నిజంగా కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే. అయితే ఆయన ప్రజలు ఎందరో మంది వస్తుంటారు ఆయన ఇంటికి కానీ ఫామ్ హౌస్ కానీ వస్తూ ఉంటారు సమస్యల కోసం. వస్తూ ఉంటే మరి మనది ప్రభుత్వం లేదు కదా, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు అనేది ఎక్కడ చెప్పాడట. పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తీర్చే, ఎవరికైనా ఆరోగ్యం పరిస్థితి బాగాలేకుంటే తన సొంత హాస్పిటల్లోనే సొంత డబ్బులతో ట్రీట్మెంట్, లేకుంటే ఫ్రీ. ఎవరైనా పిల్లలు చదువుకోవాలంటే అందులోనూ చాలామందికి ఫ్రీ సర్వీస్, చదువుల్లో కానీ ఫ్రీ సర్వీసే. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం ఉంటే అది కూడా చేసేస్తాడట. ప్రభుత్వం పరంగా ఏమైనా రావాల్సింది ఉంటే అది కూడా. ఆ విధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు తనదైన పాత్రను పోషించుకుంటూ జనగామ గడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి అడ్డా అన్నట్టుగా మలిచేసిండు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా తనదైన శైలిలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగిరించి ఆ యొక్క గెలుపుని కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇచ్చేసిండు.